అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన వాసిరెడ్డి దావీదు సత్యవాణి దంపతుల కుమారుడు 4 సంవత్సరాల ఉదయ్ సింగ్ కుమార్ అనే బాలునకు 2 మూత్రపిండాలు ప్రమాదానికి గురికావడంతో విశాఖపట్నం కేజీహెచ్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని విశాఖపట్నానికి చెందిన ఏహెచ్ఓ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాబు తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో చికిత్సకి మందులకు చాలా ఇబ్బంది పడుతున్నారని సోషల్ మీడియా ద్వారా దావీదు స్నేహితులు శ్రీకాకుళానికి చెందిన సామాజిక కార్యకర్త పత్రికా ప్రతినిధి ఉర్లం శివతేజను సంప్రదించగా స్పందించిన ఆయన మా ఏహెచ్ఓ ఫౌండేషన్ అధ్యక్షుడు సింగంపల్లి కిషోర్ని సంప్రదించారని ఫౌండేషన్ సభ్యుల సహకారంతో కొంతమంది దాతల ద్వారా సేకరించిన 13,500 రూపాయలను శుక్రవారం కేజీహెచ్ వైద్యశాలలో బాబు తల్లిదండ్రులకి అందించామన్నారు. ఏహెచ్ఓ ఫౌండేషన్ అధ్యక్షుడు కిషోర్ మాట్లాడుతూ బాబుకు ఏబీ పాజిటివ్ కిడ్నీలు అవసరమని ఎవరైనా కిడ్నీ దాతలు ఉన్నారని తెలిస్తే శివతేజని గాని లేదా మా ఫౌండేషన్ని గాని సంప్రదించవచ్చునని అన్నారు. ఇంకా ఉన్న ఫౌండేషన్స్ కూడా వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళు చేస్తారని కోరుతూ ఇక్కడ వైజాగ్ కేజీహెచ్ 2 సంవత్సరాలు బట్టి ఉదయం బాబుకి 2 సంవత్సరాలు బట్టి కిడ్నీతో కనపడుతున్నాడు. ఆ కిడ్నీతో ప్రాబ్లం అయితే ఇప్పటికే 5 lakhs వరకు అయింది. ఇంకొక 3 lakhs వరకు ఎదురు చూస్తున్నాను అన్నమాట. ఎందుకంటే కిడ్నీలు బాగా ఫెయిల్ అయ్యాయి. ఆ 2 కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నాను. రాత్రి ఉంటే ఇంకా కొద్ది సంవత్సరం ఉన్నాయి. అలాంటి ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్ నుంచి బాబుకి ఎంతో కొంత సహాయపడ్డారు. ఈ బాబు కాస్త సహాయం చేసిన 13,500 తాతలు సహాయం బాబుకి అందజేస్తారు.